హలో అందరికీ వెల్కమ్ టు లిటిల్ థింగ్స్ ఛానల్. దసరా పండగ అంటే ఇంట్లో చేసే ప్రత్యేకమైన వంటలే గుర్తొస్తాయి. ఆ స్పెషల్స్లో ఇవాళ మనం ఒక చక్కటి చక్కెర పొంగల్ రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో పావు కప్పు పెసరపప్పు వేసుకొని దాన్ని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. పప్పు కలర్ మారేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న గిన్నెలో 4 స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు బాదం పప్పు వేసుకొని వేయించుకోవాలి. 1 నిమిషం పాటు అవి వేయించుకున్న తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని అన్ని రంగు మారేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో వేయించుకున్న పావు కప్పు పెసరపప్పు, 1 గ్లాసు బియ్యము వేసుకోవాలి. బియ్యం బాగా శుభ్రం చేసుకున్న తర్వాత 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ ఆరేలోపు ఒక స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1 కప్పు బెల్లము, 1 కప్పు షుగరు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 అరకప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని బెల్లము షుగరు 2 కరగనివ్వాలి. 1 స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పాకం కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. కుక్కర్ ఆరిన తర్వాత ఇలా రైస్ పలుకుగా ఉంటే చక్కెర పొంగలికి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పాకం అంతా యాడ్ చేసుకొని మొత్తం పట్టేదాకా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం పచ్చకర్పూరం అలాగే దంచిన 4 ఇలాచీలు వేసుకోవాలి. ఆ తర్వాత 1 అరకప్పు నెయ్యి వేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలిపి లాస్ట్లో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని అంతా కలిపేసుకోవాలి. అంతే, చక్కెర పొంగలి రెడీ అయిపోయినట్టే. ఈ దసరాకి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ మరి.